జూదం అంటూ కొందరు, సంప్రదాయవాదంతో ఇంకొందరు కోర్టుల వరకు వెళ్ళాక ఒక్క విషయం తేలిపోయింది. ఎవరేమనుకున్నా పందెం మాత్రం ఆగదని. భోగి నుంచే బరి మోతెక్కిపోతోంది. కృష్ణా గోదావరి జిల్లాలు సంక్రాంతి సంబరానికి రాజధానిలా కనిపిస్తున్నాయంటే తొడగొడుతున్న పందెమే తొలి కారణం. ఇంతకీ కోడి పందాల్లో అసలు హైలైట్స్ తెలుసా మీకు? 5 రాష్ట్రాల నుంచి కోడి పందాలకి బిగ్ షాట్స్ వచ్చారని గోదావరి జిల్లాలు చెబుతున్నాయి. తెలంగాణతో పాటు చెన్నై, బెంగళూరు ఓకే. ఒడిశా నుంచి హాజరైన వాళ్ల నెంబర్ కూడా ఈసారి ఎక్కువే ఉంది. రొయ్యల చెరువుల పట్టుబడి టైంలో వచ్చిన మార్పే బహుశా కారణం కావచ్చు. దాదాపు డజను సెలబ్రిటీ కార్వాన్లు ఈసారి కోనసీమకు వచ్చాయి. సినీ తారలు షూటింగ్ సమయంలో రెస్ట్ తీసుకునే బస్సులివి. మనీ 5 స్టార్ సూట్లా ఉంటాయి. ఇంతకు ముందు 2-3 ఉండేవి. కానీ ఈసారి పందెం హడావిడి ఎంత పెరిగిందనే దానికి ఇదో ఎగ్జాంపుల్. పందాల్లో ఈసారి 3 వంతులు క్యాష్లెస్ అయిపోయాయి. డాక్యుమెంట్లు, దస్తావేజులు పెట్టి ఆడేసే అలవాటు ముందు నుంచి ఉన్నా ఈసారి డిజిటల్ ధనాదన్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా బ్రీడింగ్ సెంటర్లు వచ్చిన ప్రభావం పందాలపై క్లియర్గా కనిపిస్తోంది. అంటే కోచింగ్ సెంటర్లులా పెట్టేసి వందల కొద్దీ పుంజుల్ని రెడీ చేసేశారు. ఇంతకుముందు ఇలాంటి ట్రెండ్ లేదు. ఈసారి పగలు ఆడుతున్న పందాల కన్నా రాత్రి ఆడుతున్న పందాలే ఎక్కువట. నెంబర్ ఒక్కటే కాదు, పెడుతున్న పందెం సైజు చూసినా ఇదే నిజమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంప లాంటి చోట్ల ఫ్లడ్ లైట్లు బరులు సిద్ధమవుతున్నాయి. ఈ 3 రోజులు నాన్ స్టాప్ కోట్లాటే అంటున్నాయి.